వీరిద్దరి ఫైట్కు ముందు మనకు గతం యొక్క ఒక సీన్ చూపిస్తారు. అక్కడ షియాన్, విల్ ఇద్దరూ చిన్నపిల్లలుగా ఉంటారు. పిల్లలంతా విల్ను ఎగతాళి చేయడం మరియు మ్యాథ్స్ క్లాస్ అని పిలుస్తూ పదే పదే చిలిగి ఏడిపించడం చూసి షియాన్ చాలా బాధపడతాడు. షియాన్ ఆలోచిస్తాడు, నేను ఇతనికి హెల్ప్ చేయాలి. అందుకే అతను విల్తో ఫ్రెండ్షిప్ చేయడానికి అతని దగ్గరికి వెళ్తాడు. కానీ విల్ దానికి నిరాకరిస్తాడు. దాంతో పాటు అతను నువ్వు నాకు దూరంగా ఉండని చెప్తాడు. కథ మళ్ళీ ప్రెసెంట్లోకి వస్తుంది. అక్కడ షియాన్ పూర్తి వేగంతో విల్ మీద అటాక్ చేస్తుంటాడు. విల్ కూడా అతని అటాక్స్ అన్నింటినీ తన స్వోర్డ్తో కట్ చేస్తుంటాడు. కానీ ఇప్పటికీ అతను షియాన్తో సరిగ్గా ఫైట్ చేయడం లేదు. అంటే సీరియస్గా లేడుచ్చి. షియాన్కు ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది. అతను విల్తో, నువ్వు ఇలాగే అక్కడ దూకుతుంటావా? నా ముందుకురా, నాతో ఫైట్ చేయి అంటాడు. నేను నీతో ఫైట్ చేయను, ఎందుకంటే మనమిద్దరం ఒకే టీంలో ఉన్నాము, మనం కలిసి గెలవాలి అంటాడు విల్. కానీ విల్ చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత షియాన్కు ఇంకా ఎక్కువ కోపం రావడం స్టార్ట్ అవుతుంది. అతను, నువ్వు ఏం చేత మాట్లాడుతున్నావు, నీకు ఇదే ఛాన్స్, నాతో ఫైట్ చేయి అంటూ చాలా సీరియస్గా విల్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. విల్ ఆలోచిస్తాడు, నేను నిజంగా ఇతనితో ఫైట్ చేయాల్సి వస్తుందా? ఇదే నా లాస్ట్ ఆప్షన్. ఏ టీం అయితే మొదట చాలా వేగంగా ముందుకు వెళ్తుందో, అంటే విల్ టీం, వారంతా ఇప్పుడు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటున్నారు. ప్రొఫెసర్ ఎడ్వర్డ్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? వారంతా కలిసి ఫైట్ చేసుకుంటే అది వారికే చాలా తప్పు కదా అంటారు. ఇక్కడ కూర్చున్న మనుషులందరూ షియాన్ చేసిన ఈ పని చూసి కంగారు పడుతుంటారు. వారు ఆలోచిస్తుంటారు, తాము ఇప్పటి వరకు టీమ్మేట్స్ ఇలా కొట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు అని. కానీ షియాన్ ఏం చేస్తున్నాడు అని రోస్టీ కూడా చాలా కంగారు పడతాడు. అతను, నాకు ఇదంతా అర్థం కావడం లేదు అంటాడు. అప్పుడే ఐరిస్ కూడా అక్కడికి వస్తుంది. నేను ఇక్కడ కూర్చోవచ్చా? అరే అవును, ఖచ్చితంగా కూర్చో అంటారు. ఆమె కూర్చోగానే విల్ను చీరప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రోస్టీ ఆమెతో, నువ్వు ఎవరినో ఒకరిని చీరప్ చేస్తావని నేను అనుకోలేదు అంటాడు. అవును, దీని వెనుక ఒక రీజన్ ఉంది, ఎందుకంటే నేను విల్ గురించి ఎవరో చెప్పగా విన్నాను అని ఐరిస్ అంటుంది. అవును, నాకు కూడా విల్ చాలా ఇష్టం, అతను నా రూమ్మేట్ కూడా అంటాడు. రోస్టీ జూలియస్కు ఇదంతా చేయడంలో చాలా మజా వస్తుంది. కాలెట్ అతని అటాక్స్ అన్నింటి నుండి తప్పించుకుని పరిగెడుతుంటుంది. ఆమె ఆలోచిస్తుంది, నేను ఎలాగైనా వారిద్దరిని ఆపాలి, కానీ నేను జూలియస్ను ఏం చేయను. జూలియస్ ఆమెను పదే ఇబ్బంది పెడుతుంటాడు. కాలెట్ అతనితో, నేను నిన్ను చంపేస్తాను అంటుంది. మరుసటి క్షణంలో జూలియస్ ఆమెపై మళ్ళీ అటాక్ చేస్తాడు. కానీ కాలెట్ దాన్ని ఆపుతుంది. కానీ దీనివల్ల కాలెట్ కింద ఒక ట్రాప్ యాక్టివేట్ అవుతుంది. అతను ఈ అటాక్ అందుకే చేశాడా, తద్వారా ఈ ట్రాప్ని యాక్టివేట్ చేయవచ్చని. అప్పుడే అకస్మాత్తుగా అక్కడ ఒక పెద్ద పేలుడు జరుగుతుంది. ఆ తర్వాత బయటి సీన్ చూపిస్తారు. అక్కడ ఈ పిల్లలంతా ఇది చూసి ఆశ్చర్యపోతారు. జూలియస్ ఒకే టైంలో ఇన్ని ప్రదేశాలలో ఎలా ఉండగలుగుతున్నాడు, మరియు అతను అన్ని స్క్వాడ్స్ను ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాడు. కానీ ఇది ఎలా సాధ్యం? సీన్ మారగానే మనకు విగ్ కనిపిస్తాడు. అతను జూలియస్ ముందుకు వస్తాడు. విగ్ అతనితో, చివరికి నువ్వు నా ముందుకు వచ్చావు, నీ ఈ ఫ్లవర్ నేను నీకు తిరిగి ఇస్తున్నాను అంటాడు. దీనివల్ల జూలియస్ దృష్టి మళ్ళుతుంది. దాంతో అతని కాళ్ల కింద ఒక బారియర్ యాక్టివేట్ అవుతుంది మరియు అక్కడ విండ్ మ్యాజిక్ వస్తుంది. జూలియస్ క్రిస్టల్గా మారిపోతాడు మరియు అతను విరిగిపోతాడు. ఇటువైపు ఆ అనౌన్సర్ వింతగా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అతను, ఇప్పుడే జూలియస్ విగ్ ముందుకొచ్చాడు, కానీ విగ్ టీం అతన్ని ఓడించేసింది. అరే వాహ్, ఈ గేమ్లో ఇంకా ఎక్కువ మజా వస్తుంది అని అనౌన్స్ చేస్తాడు. బయట కూర్చున్న పిల్లలంతా దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మొదట మనకు స్క్వాడ్ 6 గెలుస్తుందని అనిపించింది, కానీ షియాన్ ద్రోహం చేశాడు. అయినా మ్యాజిక్లెస్ బాయ్ ఈ కాంపిటీషన్లో గెలవడం నాకు కూడా ఇష్టం లేదు అని అనుకుంటారు. మళ్ళీ మన సీన్ షియాన్ విల్ మీదికి వస్తుంది. విల్ ఇప్పటికీ అతనితో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు, కానీ అతను ఆలోచిస్తాడు. షియాన్ నాతో ఎందుకు ఇలా చేస్తున్నాడు? గతంలో మనకు చూపిస్తారు. విల్కు ఎవరూ సపోర్ట్ చేయరు మరియు అందరూ అతన్ని పదే బుల్లీ చేస్తారు. చివరికి అతని పని మొత్తాన్ని కూడా ఖరాబ్ చేస్తారు. విల్కు అనిపిస్తుంది తను ఎప్పుడూ ఒక ఫెయిల్యూర్ అని. ఆ టైంలోనే షియాన్ విల్తో మాట్లాడటానికి ట్రై చేశాడు. కానీ విల్ అతనితో, నువ్వు నన్ను ఒంటరిగా వదిలేయి, ఎందుకంటే నా లైఫ్లో ఒక గోల్ ఉంది, నేను అల్ఫేరియా దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. ఇది వినగానే షియాన్కు చాలా కోపం వస్తుంది. అతను విల్ మీద ఒక గట్టి అటాక్ చేస్తాడు, కానీ విల్ తప్పించుకుంటాడు. ఆ తర్వాత అతను తన గార్డియన్ను ఇక్కడికి సమన్ చేస్తాడు. అది ఒక ఫైర్ ఫాల్కన్. విల్ కూడా దాన్ని చూసి భయపడతాడు. ఆ గార్డియన్ విల్ మీద అటాక్ చేయగానే విల్ ఆలోచిస్తాడు, నేను దీని 2 రెక్కలను నరికేస్తే బహుశా నేను షియాన్ దగ్గరికి చేరుకోవచ్చు. కానీ అతను అలా చేసినప్పుడు ఆ గార్డియన్ చాలా స్పీడ్గా రీజనరేట్ మళ్ళీ మొలవడం చేసుకుంటుంది. బహుశా నేను దీని కోర్ను మాత్రమే డిస్ట్రాయ్ చేయాలి అని విల్ అనుకుంటాడు.
ఆ గార్డియన్ మళ్ళీ విల్ మీద అటాక్ చేస్తుంది. విల్ దాని నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుండగా షియాన్ అతనిపై అటాక్ చేస్తాడు. కానీ విల్ దీని నుండి కూడా తప్పించుకుంటాడు. ఆ అనౌన్సర్ కూడా ఇదంతా చూసి షాక్ అవుతాడు. అతను ఒక గార్డియన్ను ఉపయోగిస్తున్నాడా అనుకుంటాడు. ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ఇలా అంటారు, ఇతను స్టూడెంట్ లెవెల్ను కూడా చాలా బాగా సర్పాస్ చేశాడు. ఫైర్ ఫ్యాక్షన్ యొక్క ఈ అబ్బాయి, అతని పేరు రావ్. అతను ఇలా అంటాడు, ఇతను ఒక హై లెవెల్ ఫైర్ మ్యాజిక్ ఉపయోగిస్తున్నాడు. దాంతోపాటు ఇతను ఒక గార్డియన్ను కూడా ఇక్కడికి పిలిచాడు. అసలు ఈ మనిషి ఎవరు? అతని ఒక సాథి అతనికి షియాన్ గురించి అంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇతను ఎవరు, ఇతని పేరు ఏంటి, మరియు ఈ పిల్లాడు ఎక్కడి నుండి వచ్చాడు అని చెప్తాడు. రాజ్ ఇది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను నిజంగా ఈ ఫెస్టివల్ అద్భుతమైంది, మనం లార్డ్ క్యారియట్కు చెప్పాలి, మనకు ఒక ఇలాంటి పిల్లాడు దొరికాడని. అతను నిజంగా చాలా గ్రేట్ అని అంటాడు. ఇక్కడ షియాన్ ఇప్పటికీ విల్ను పదే పదే ఫైట్ చేయడానికి రమ్మని పిలుస్తుంటాడు. అతను నీలెంతైనా దమ్ముంది, కానీ నువ్వు ఆ ఈవిల్ సెంటినల్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, మరి ఇప్పుడు నీకేమైంది అంటాడు. విల్ కూడా ఈ మాటలు విని చాలా కోపంగా వస్తాడు. అతను, నేను నీ ఫైట్ చేయాలనుకోవడం లేదు. అవును, నేను నిన్ను చాలా ద్వేషిస్తున్నాను, కానీ ఇప్పుడు నేను జూలియస్ను ఓడించాలి. కాబట్టి నీతో ఫైట్ చేయడానికి నా దగ్గర ఎలాంటి రీజన్ లేదు, నా దారి నుండి తప్పుకో అని చెప్తాడు. షియాన్ కండిషన్ చూస్తే ఇతను పిచ్చోడైపోతున్నట్టు అనిపిస్తుంది. అతను, నువ్వు నన్ను ఎప్పుడూ ఇగ్నోర్ చేసావు మరియు నువ్వు ఎప్పుడూ నా వైపు చూడవు. నీ సిట్యుయేషన్ ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు మళ్ళీ నాతో ఇలాంటి మాటలు మాట్లాడితే నేను నిజంగా నిన్ను చంపేస్తాను అంటాడు. నువ్వు నా గురించి ఇలాగే ఆలోచిస్తుంటే సరే, నేను నీతో పూర్తి శక్తితో ఫైట్ చేయాలి. నువ్వు నన్ను ఎక్నాలెడ్జ్ చేయాలని అనుకుంటే సరే రా, ఫైట్ చేద్దాం అంటాడు విల్. సరే అయితే చివరికి నువ్వు నా వైపు చూసావు అంటాడు షియాన్. ఆ తర్వాత మనం చూస్తాము షియాన్ విల్ మీద తన ఫైర్ గార్డియన్తో అటాక్ చేస్తాడు. కానీ విల్ దాని కోర్ను విరగ్గొట్టేస్తాడు. వీరిద్దరూ ఒకరినొకరు ఢీకొనబోతుండగా కాలెట్ మధ్యలోకి వస్తుంది. ఆమె వీరిద్దరిని ఆపుతుంది. కానీ కాలెట్ కండిషన్ ముందే చాలా ఖరాబ్ అయిపోతుంది. అంటే ఆమె చాలా బట్టలు చినిగిపోతాయి. ఈ పనికిరాని షియాన్ కాలెట్ను చూసి, నువ్వు ఒక రాయల్ ఫ్యామిలీ అమ్మాయివి, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవడం నీకు శోభిస్తుందా? నువ్వు నీ బాడీని ఇలా ఎక్స్పోజ్ చేస్తున్నావు అంటాడు. అబ్బే ఓయినల్లా, ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు మీరు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు అని కాలెట్ అంటుంది. ఆ తర్వాత ఆమె విల్తో, విల్ నువ్వు ముందుకు వెళ్ళు, నువ్వు జూలియస్తో ఫైట్ చేయవచ్చు, ఇక్కడ అంతా నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్తుంది. షియాన్ ఆమెను అలా చేయొద్దని వారిస్తాడు. నేను నిన్ను అలా చేయనివ్వను, నువ్వు ఎవరైనా సరే నిన్ను నా దారిలోకి రానివ్వను అంటాడు. విల్ కాలెట్కు జాకెట్ వేయగానే ఆమె సిగ్గుపడుతుంది. అతను వెళ్తూ షియాన్తో, మనమిద్దరం ఇంకెప్పుడైనా ఫైట్ చేసుకుందాం అని చెప్తాడు. మైక్ అందరి ముందు ఇలా అనౌన్స్ చేస్తుంటాడు, సరే చూద్దాం, ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కొన్న తర్వాత ఏ టీం మొదట స్టేడియంలోకి వస్తుందో అప్పుడే అకస్మాత్తుగా మనం చూస్తాము జూలియస్ తన టీంతో ఇక్కడికి వచ్చేస్తాడు. చూడండి, జూలియస్ ఇక్కడికి వచ్చేశాడు అంటే జూలియస్ను ఆపేవాడు ఇక్కడ ఎవరూ లేరు అని అనౌన్స్ చేస్తాడు. అప్పుడే అకస్మాత్తుగా మనం చూస్తాము విల్ కూడా ఇక్కడికి వచ్చేస్తాడు. అతను జూలియస్ను చూసి, నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను అంటాడు. ఓ అచ్చా, అయితే నువ్వు వచ్చావా అంటాడు జూలియస్.